వెయిటింగ్ ఇక్కడ అంత టైం ఏంటి అక్కడ విగ్గు లాగేస్తుంది ఇక్కడ చెప్తావా అక్కడ నరేష్ నా మొహం మండ ఇక్కడ నేనెంత గొప్ప యాంకర్ నో నా అన్ని షోస్ చెప్తాయి ఫస్ట్ పోడియం దగ్గరికి వెళ్ళు మెదక్ వాళ్ళు చెప్తారు అంత గొప్ప యాంకర్ నువ్వు విగ్గు పీకి చూపించమంటావా పీకి చూపించు అబ్బా ఆశ దోశ పెళ్ళయిందా నా హస్బెండ్ పేరు రాజేష్ పెళ్ళయిందంటే కాదంటే పెళ్ళి అనేది తాళి కట్టేటప్పుడు బాగుంటుంది పిల్లోడు పుట్టిన తర్వాత కడిగేటప్పుడు రిజల్ట్స్ బాగా తెలుస్తుంది అది మనకేం పని మన భర్తలకి కదా మీ భర్తే కడుగుతున్నారా ఏ సుమా నువ్వేంటి గులాబీ పువ్వు దగ్గర అంతసేపు వాలావు అది చాలా మంచి స్మెల్ వస్తుంది అక్క అందుకని పార్లర్ కి వెళ్ళలేదా నేను మందారం పూల తోటలోకి వెళ్ళాను సుమా. రెక్క క్యూర్ చేయించుకోలేదా నువ్వు I will only eat salad, you know. I eat tomatoes for breakfast, carrot for lunch, and cucumber for dinner. కట్టప్పా కట్టప్పా మాహిష్మతికి ప్లీజ్ కట్టప్పా కట్టప్పా మాహిష్మతికి మసి పట్టింది మాష్మతికి ఇడ్లీ వల్ల ఉపయోగం ఏంటి ఇడ్లీ వల్ల ఆయిల్ ఫ్రీ. ఓకే దాని వల్ల మనకి ఎలా గుర్తుంటుంది గుర్తు ఆ. ఎన్ని ఇడ్లీలు తిన్నామా అని గుర్తు పెట్టుకోవాలి. సముద్రంలో వెళ్ళేటప్పుడు బోటుకి రంధ్రం పడితే ఇంకో రంధ్రం పెట్టాలండి ఏయ్, ఛ్యా! ఇంకొక రంధ్రం పెట్టేస్తే హాయిగా అటు వచ్చి ఉంటుంది. ఇటు పోతాయి. అటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోతాయంట నేను చెయ్యట్లే ఒక నిమిషం. చెప్తున్నా జస్ట్ కొంచెం దూరం ఉండు నాకు దూరంగా ఉండు నువ్వు కరాటేలో గోల్డెన్ బెల్టా నీలో ఈ యాంగిల్ చూడలే ఇప్పుడు చూస్తున్నారు సుమా నువ్వు డైమండ్ బెల్ట్ సుమా అబ్బా వడ్డానం గుచ్చుకుంది నిన్న ఎప్పుడైనా కుక్క కరిచిందా నిజంగా నేను మా కుక్కను రోజు కరుస్తూనే ఉంటా పీక్కు తింటూ ఉంటా మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసావు కదా ఎట్లా అన్ని ప్రికాషన్స్ తీసుకొని వచ్చాను చీమా కుక్కకైతే మ్యాథ్సే రాదు తెలుసా అసలు నాలాగే నాకు రాదు నా కుక్కకి రాదు మరి ఎలా చేయొచ్చు మేము కుక్కల వాళ్ళం మాట్లాడుతున్నాం సుమా నాకు ఒక డౌట్ మ్యారేజ్ అయినాక తనతో తీసుకెళ్తుందంట కుక్క అక్కతో కుక్క ఫ్రీ ఈవెన్ పెళ్లి చేసుకోవాలంటే అక్కతో కుక్క ఫ్రీ బై వన్ గెట్ వన్ ఫ్రీ నేను పెళ్లి చేసుకుంటే కుక్క ఫ్రీ అన్నమాట సూపర్ గా ఉంది సినిమాకి అక్కతో కుక్క ఫ్రీ అరే మీకెందుకురా ఇలాంటి గొడవలు కాళ్ళు ఇరగొట్టుకుంటారు తప్ప ఆ రోజు నాకు పిల్ల ముఖ్యం ఈ రోజు సెల్లు ముఖ్యం ఇప్పుడు సెల్లు ముఖ్యం ఆ రోజు పిల్ల ముఖ్యం నీకు ఏం ముఖ్యం నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళారు నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళారు నాకేమన్నా అయితే ఏం చేస్తారు మీరు మా మమ్మీ కరెక్టే చెప్పింది మొగలని నమ్మద్దు అని అసలు మరి మీ మమ్మీ మీ డాడీ నెట్టలా మీ గంటలు గంటలు టీ పెడుతుంటావు తొందరగా తీసురా వస్తున్నానండి నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి నాకు శని పెట్టింది ఇప్పుడే కదండి టిఫిన్ చేసి టీ తాగారు నువ్వెవరు సెకండ్ వైఫ్ నండి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది ముహూర్తం టైంకి తాళిబొట్టు లేనప్పుడు అప్పుడు ఏం లేదు చెయ్యి ఇట్లా కట్ చేసుకొని రక్తం తీసుకొని ఇట్లా సింధూర్ ఎలాంటి సందర్భాల్లో మనం బెట్టింగ్లు పెట్టుకుంటాం కాలేజ్ లో బాయ్స్ అందరినీ నా చుట్టూ తిప్పుకుంటా అని ఫ్రెండ్ తో బెట్ కడతా ఇట్లానా ఏ చుట్టూ తిరుగురా నా చుట్టూ తిరుగు నా చుట్టూ తిరుగు అప్పుడు బెట్టింగ్ రాదే నాకు చక్కెర వస్తుంది సమస్యలు ఎట్లా అమ్ముకుంటారు తెలుసా ఏ సమస్య అడిగడ గోకుంటా అమ్మా సమస్య అమ్మా సమస్య అమ్మా అమ్మా సమస్య అమ్మా అమ్మా సమస్య గరం గరం 10 ఫ్రెష్ తినదు ముక్కులో ఏలు పెట్టింది తప్పు చేసి కూడా కవర్ చేసుకునే పరిస్థితులు ఫ్రెండ్ ని గుంజి కొట్టి మామాని చెప్ప మీద దోమ ఉందని దోమ కనిపించింది దోమ మనకే గనక అద్భుతమైన శక్తులు ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామో నాకే గనుక అద్భుత శక్తి ఉంటే నీ ఏజ్ 23 చేయమని చెప్తా నాకు 23 ఏముంది ఎందుకంటే మా ఇంట్లో 30+ వాళ్ళకి నన్ను ఇచ్చి పెళ్లి చేయరు మన
మన ఫ్రెండ్స్ ఉంటారన్న, ఒకటి పెళ్ళి కానీ ఒకరితో పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఏం చేస్తాం, మొబైల్ అన్నకి ఛార్జ్, మొబైల్ అన్నకి మ్యారేజ్ కామన్. పెళ్లికి వెళ్ళా, విజ్ చేసి వచ్చానంటే పక్క తీసుకొచ్చాడు, బావా ఈరోజు మన ఫస్ట్ నైట్, మీ అమ్మాయి ఏమైనా 31st నైట్ అరా హగ్గించుకొని హ్యాపీ నైట్ చెప్పడానికి. నాకు అర్థం కాదు, నీ ఫ్రెండ్ నీతో వచ్చింది చెప్తాడు రా మన ఫస్ట్ నైట్ అని. అంటే తనకి ఫస్ట్ నైట్ అని చెప్తున్నా. మరి నా ఫస్ట్ నైట్ అని చెప్పు, మన ఫస్ట్ నైట్ ఏందిరా? స్పెల్లింగ్ మిస్టేక్. బావా రాక రాక నా పెళ్లికి వచ్చావు. శోభనానికి కూడా రా అంటావా ఏంది? నెక్స్ట్ అవార్డ్ గోస్ టు బెస్ట్ ఎర్రగడ్డ అవార్డ్ ది రచ్చ రవి. అమ్మతో తమ్ముడు నాకే వచ్చిందా? అమ్మతో నాకే వచ్చింది తమ్ముడు, నాకే వచ్చిందా తమ్ముడు? నాకే వచ్చిందా తమ్ముడు? నాకే రాలేదు సార్, మామూలుగానే వచ్చింది. మనకే వచ్చింది రవణ. మీ టీం మెంబర్స్ అనుకున్నా, టీం లీడర్ నువ్వు కూడా అంతేనా? మేమందరం మారిపోయినాగా. అరే రాజా, మా గొర్రె గుడ్డు పెట్టిందిరా. అరే పగలగానారా, గొర్రెనా గుడ్డు పెడతా అబే? అరే మాకు తెలుసురా హౌలేగా, మా కోడి పేరు గొర్రెరా. ఈ సంజయ్ సైతాన్ చింతపండు అంటే నువ్వు దయ్యాన్ని భయపడిస్తావా లేదా దయ్యాన్ని నిన్ను భయపడిస్తా? నాన్న మనకి మనం వేసుకుంటున్నాం ఏందన్నా? ఇది కలయా నిజమా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? బాయ్స్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇది కళా నిజం అనిపిస్తుంది. తంతున్నాడు. పక్కింటి అంకుల్ ఊరికి వెళ్ళేటప్పుడు 2 రోజులు మా పాపని చూసుకో అని చెప్పినప్పుడు ఆ పాప 2, 3 సంవత్సరాలు, అప్పుడు ఏం చేస్తావు? ఆ పాపను చూసుకో అన్నప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి పాటలు వాడుకుంటాం? క్లాస్ రూమ్ లో బాత్రూమ్ వస్తే చెప్పలేక ఎలా 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 వాట్ ఈస్ రాంగ్? వెళ్ళి బాత్రూమ్ కడిగి. నేను బాత్రూమ్ కడిగాను కాదు. సరే అంటుతో సిగ్గను సార్. నైస్ నేమ్. ఓ కొత్త డైరెక్టర్ రిలీజ్, ఆయనతో సినిమా తీద్దాం అనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి స్టోరీ డిస్కస్ చేస్తాం. సార్ ఆర్పి గారు, మీ మీద స్టోరీ రాసుకున్నాను సార్. నా మీద రాశారా? మీరు హీరో సార్. నేను హీరో సార్. సార్ 10 కోట్ల బడ్జెట్ ఉంది సార్, సినిమా చించి ఆరుద్దాం సార్. మ్యూజిక్ ఎంత 15 కోట్లు పెట్టండి. మ్యూజిక్ అంటే అది వేరే వాళ్ళకి ఇచ్చేసాను సార్ ఇప్పుడు. ఓకే బాయ్. ఏంటి సార్? సార్ ఏమైంది? మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇస్తేనే హీరో చేస్తా. ఒక అబ్బాయిని ఫస్ట్ టైం చూస్తే అమ్మాయి ఏమనుకుంటది మనసులో, ఒక అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైం అబ్బాయి మనసులో ఏమనుకుంటాడు? అబ్బాయిని చూస్తే శాంపుల్ యాపిల్ లా ఉన్నాడే, కొరుకు తినాలనిపిస్తుంది. శాంపుల్ యాపిల్ కాదమ్మా, అది సిమ్లా యాపిల్. సింపుల్ యాపిల్, సింపుల్ యాపిల్. అందమైన అబ్బాయి నువ్వు నడుచుకుంటురా, ఇప్పుడు అవి అంటది అబ్బా శాంపుల్ యాపిల్ లాగా ఉన్నాడు, కొరుకు తింటా. అబ్బా అబ్బాయిని చూస్తే శాంపుల్ యాపిల్ లా ఉన్నాడే, కొరుకు తినాలనిపిస్తుంది. నువ్వు సరిగ్గా నడిస్తే సిమ్లా యాపిల్ అంటది. మన శాంపుల్ యాపిల్ కి దీనికన్నా బాగా. ఒక అమ్మాయిని చూస్తే గట్టిగా విజిలేసి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ముందు విజిలై. ఇప్పుడు ముద్దు పెట్టమంటావా ఏంది? మానవా మానవా నేను మాన. ఎవరు పాప ఇంత స్వీట్ గా మాట్లాడుతుంది? నేను దేవకన్యని. హాస్పిటల్ నుండి డైరెక్ట్ వచ్చినట్టున్న ఫోటో స్టేట్మెంట్ కి నువ్వు దేవకన్య అంటే నేను నమ్మాలా? కరెంట్ లేని కరెంట్ తీగలా ఉన్నావు, నువ్వు మనిషి అంటే నేను నమ్మట్లే. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే. పిల్లాని
కళ్ళకున్న కాటుకేమో సూపరే అందున ఎక్కుతున్న మల్లెపూలు సూపరే అక్కాయి బండు లాంటి కుక్కలేమో సూపరే కొట్టుకున్న చీర బొమ్మ సూపరే నడుముక తిప్పుతుంటే నువ్వు సూపరే సూపరే నేను ఫ్రూట్స్ పేరు చెప్తాను అప్పుడు మీరు రైట్ హ్యాండ్ లేపుతారు కలర్ పేరు చెప్తే లెఫ్ట్ హ్యాండ్ లేపుతారు పైనాపిల్ yellow ఆరెంజ్ ఏం కూర్చున్నా ఇది మబ్బిడిపోయింది రాజ్యం ఘోరం జరిగిపోయింది మన దగ్గర కట్టలు కట్టలు పాత నోట్లు ఉండిపోయి అనుకుంటారు ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది అమ్మా రేవతికి 6 కిలోమీటర్ల దూరంలో ఓ చేపల చెరువు కొందా మేడం. ఒరే అమీబా మహోడా అది అమ్మా రేవతి కాదురా అమరావతి. మన రామోజీ ఫిల్మ్ సిటీ పక్కన సీరియల్ సిటీ అని కడదామండి 2 రాష్ట్రాల్లో స్వీట్ అండ్ హాట్ షాప్ లో ఓపెన్ చేద్దాం. సార్ పోలీసులు వచ్చారు. పోలీసులా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చెప్పవే. నేను చెప్తాను సార్. ఎలా ఉన్నానే? ఏయ్ ఎవడ్రా నువ్వు? ఇప్పుడు చెప్పి ఎవరు నేను? యావండి మీరా? నేను అసలు గుర్తే పట్టలేదు. ముందు నా 2 లక్షలు ఏం చేసావు చెప్పు. లక్షణమైన భార్య కంటే లక్షలు ఎక్కువ అయిపోయా? ఎక్కడైనా 2 లక్షలు ఓపెన్ చేసి చూడొచ్చు కదా. ఉప్పు ఉప్పే ఉప్పు 2 లక్షలు పెట్టుకున్నావా? అవునండి. తూల తీరిందా